కాంగ్రెస్ పార్టీ మతతత్వ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. చాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్లో పర్యటించిన అరవింద్ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు దేశం స్థానం లేకుండా పోయిందని తెలిపారు. స్థానం లేకుండా చేయాలన్నారు. వీటి మూలంగా ప్రజలకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. మనదంతా మోదీ కుటుంబం ఇవాళ ఐటీఐ గ్రౌండ్ దగ్గర చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా కార్యక్రమం మొత్తం ఉన్నారు. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందో, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందో, వాటి వల్ల ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారో ఇక్కడ మీ ముందర ప్రజలే మీ దృష్టికి తీసుకొచ్చినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాటిని హైలైట్ చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకి భారతదేశంలో ఎటువంటి స్థానం లేకుండా చేయాలని ప్రజల్నే మనం కోరుకుందాము. మీ మీడియా ఛానల్ ద్వారా ఇటువంటి ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కాలే, ఎక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ప్రభుత్వం యూపీఏ ఉన్నప్పుడు ప్రతి నెలకోసారి గంట కొట్టినట్టు సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవుతుండే, ఏదో సిటీలో టెర్రరిజం ఫ్లరిష్ అవుతుండే, కమ్యూనల్ రైట్స్ అవుతుండే. ఇవాళ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి ప్రాంతంలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇబ్బంది లేకుండా పోయి అక్కడ విపరీతమైన పెట్టుబడులు పెడుతున్నాయి. అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ గవర్నెన్స్ ఇన్ ఎవ్రీ స్టేట్. ఎక్కడనైతే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లేదో అక్కడనే ఈ కమ్యూనల్ టెన్షన్లు అవుతాయి. కొందరికి అవసరానికంటే ధైర్యం ఎక్కువ వస్తుంది అనుకుంటా. అవసరానికంటే ఎక్కువ ధైర్యం వచ్చి కొంచెం హై హ్యాండెడ్నెస్ ప్రదర్శిస్తారు. అదంతా కాంగ్రెస్ వాళ్ళు నెత్తికెక్కించుకున్నకి దానివల్లనే ఇటువంటి సంఘటనలు జరిగి కమ్యూనల్ టెన్షన్ అవుతాయి. బీజేపీ ఉన్న పాలిత రాష్ట్రాలలో ఏడ కూడా దేర్ ఈజ్ నో టెన్షన్, పీస్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, కరప్షన్ లేదు. కాబట్టి దయచేసి అందరిని కూడా కోరుతా ఉన్నాను, పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా నా ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.